శ్రీకాంత్ రాలే శ్రీకాంత్ ఎలా పడతలేవు మరి. అందరికీ నమస్కారం. బాబు కొద్దిగా సైలెంట్ కావాలి, లేవాలా మీరు. సెల్ ఫోటోలు తీసుకుని అందరు లేవండి. స్టేజ్ కాకలు అడ్డం జరగాలి, మీరేమనుకోవద్దు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయి సర్ ప్రోగ్రాం గురించి, దాని అవేర్నెస్ ప్రోగ్రాం గురించి ఈరోజు మన ముఖ్య అతిథులు పెద్దలు హరీష్ అన్న గారు నియోజకవర్గంలో మినీ భారతదేశంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న అంత తెలంగాణ బిడ్డలే వాళ్ళంతా 28 రాష్ట్రాలలో ఉన్నారు. ఇక్కడ వారు డిస్టర్బ్ కాకుండా వాళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే. వారు ఎక్కడ ఇబ్బంది పడకుండా మనకు సర్ ప్రోగ్రాం మీద అవేర్నెస్ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు హరీష్ అన్న గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు, పెద్దలు బాలమల్లన్న గారు, బాలరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, మన ఆదర్శ్ రెడ్డి గారు, ఎర్రల సీనన్న గారు, శంకర్ యాదవ్ గారు, వేదిక పైన ఆశీలైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వేదిక పైన ఆశీలైన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, ఈ సభలో ఆశీలైన ముఖ్య కార్యకర్తలందరికీ, మహిళా సోదరిమణులకు, పత్రికా సోదరులకు నేను శిరసు వంచి నమస్కరిస్తా ఉన్నా. మన 11 గంటల ప్రోగ్రాం అయినా అన్న 2 గంటలకు వచ్చినా మీరు అందరూ వెయిట్ చేసి స్వాగతం పలికినందుకు మరొక్కసారి నేను మీ అందరికీ శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎక్కువ ఏం మాట్లాడేదేం లేదు. బ్రహ్మాండంగా మనము 25వ తారీఖు వరకు ఈ సర్ ప్రోగ్రాంను వార్డు వేజ్గా, గ్రామాల వారీగా, డివిజన్ వారీగా అవేర్నెస్ ప్రోగ్రాంలో బిఎల్ఓస్తో మనం కలిసి పనిచేసి మన ఓట్లు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం గురించి గిట మనము పెద్ద ఎత్తున నియోజకవర్గంలో 2 లక్షల టార్గెట్ అనుకున్నాం. 2 లక్షల టార్గెట్ను సభ్యత్వాన్ని నామోదు చేసి హరీష్ అన్నకు అప్పచెప్తామని మీ అందరి తరఫున మాటిస్తా ఉన్నా నేను. కాబట్టి ఆ విధంగా సబ్జెక్ట్ మీద అన్నగారు మాట్లాడతారు. మాట్లాడే మొదలు మన ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం.